Hello, welcome back to the trading mindset. రైట్. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టుగానే మార్కెట్ మళ్ళీ సేమ్ ఇదే ఛానల్ దగ్గరకు వచ్చింది. నిన్న మనం ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చినాం 21552. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయిపోయి, సో మళ్ళీ ఇక్కడ మంచి బయింగ్ ఛాన్సెస్ వచ్చినాయి అండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ ఒక డబుల్ టాప్ ఫామ్ చేసింది. అండ్ దాని తర్వాత డబుల్ టాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయిపోయి ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన పొజిషన్, మళ్ళీ మనం ఇచ్చిన సపోర్ట్, ఈ సపోర్ట్ 21,639 దగ్గరకు వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా డబుల్ టాప్ అంటే డే హై దగ్గరకు వచ్చేసి క్లోజ్ అయిపోయింది. రైట్. సో రేపు ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం మార్కెట్ రేపు పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఇది పాజిటివ్ ఓపెన్ అయితే కంపల్సరీ అది ఈ లైన్ మీద ఓపెన్ కావాలి ఖచ్చితంగా. 21,759. ఎందుకంటే ఇక్కడ మనకి డబుల్ టాప్ ఉంది. సో ఇక్కడ డబుల్ టాప్ మనకి సపోర్ట్ లెక్క వర్క్ అవుతుంది. అండ్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఒకసారి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 21,759 వచ్చినప్పుడు మనకి బయింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీద ఇవన్నీ మనకి రెసిస్టెన్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ రెసిస్టెన్స్లో ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమో 21,812, ఆ తర్వాత చిన్న స్మాల్ రెసిస్టెన్స్ ఉన్నాయి అండ్ బిగ్ రెసిస్టెన్స్ 21,859 అండ్ ఈ ఛానల్ని టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ పాయింట్లో 21,859 ఈ ప్లేస్కి వచ్చేసరికి ఒక రిజెక్షన్ కంపల్సరీ వస్తుంది అండ్ దెన్ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పాజిటివ్కి వెళ్ళాం. ఫర్ సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, లేకపోతే ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయినప్పుడు ఈ పొజిషన్కి వచ్చి ఇక్కడనే మళ్ళీ బై పొజిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి 21,685 దగ్గర అండ్ అగైన్ మళ్ళీ వన్స్ ఈ లైన్ కనుక క్రాస్ అవుతాయి 21,759 ఎగ్జాక్ట్గా మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ అంటే ఎట్లాంటి హర్డల్ లేకుండా మనం ఈ లెవెల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దెన్ రేపు ఛానల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ ఓపెన్ అవ్వడమే దీని కింద ఓపెన్ అయిపోయింది అనుకుందాం 21,685 అండ్ మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు, లేదంటే మళ్ళీ ఈ ఛానల్ ఇక్కడ ఉంది కదా, ఈ ఛానల్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది 21,468. ఇవి బయింగ్ ఛానల్. అంటే ఇక్కడ మనకి మెయిన్గా టూ సపోర్ట్స్ ఉన్నాయి 21,552 అండ్ 21,472. ఈ ప్లేస్లలో మనం బై చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇవాళ ఏంటంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్స్ని లేపింది. నిఫ్టీకి ఫుల్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ నుంచి వచ్చేసినాయి. మోస్ట్గా మెయిన్గా చెప్పాలంటే నిఫ్టీ చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేసింది ఇవాళ. అండ్ నిన్న మనం ఈ సపోర్ట్స్ని డిస్కస్ చేసినాం. ఇక్కడ మనకు చాలా సపోర్ట్ ఉందని. అండ్ నెక్స్ట్ వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిన్న మనం ఈ లెవెల్ ఇచ్చినాం 44,848. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసిల్లా 1 2 3 4 ఇవన్నీ ఇక్కడే హై. అంటే బేసిక్గా ఇవి ఇండెసిసివ్ క్యాండిల్స్ అంటారు. సో ఎక్కువ క్యాండిల్స్ ఇక్కడ వచ్చేసినాయి. మళ్ళీ ఒక రిజెక్షన్ కిందకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ డబుల్ బాటమ్ వచ్చేసింది అండ్ దెన్ ఎగ్జాక్ట్గా నిన్న మనం ఒక లెవెల్ ఇచ్చినాం ఈ ప్లేస్లో 45,688. ఈ ప్లేస్కి వచ్చి రిజెక్ట్ అయ్యి అండ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. రేపు ఏమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బేసిక్గా రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో కాబట్టి బ్యాంక్స్ చాలా వొలటైల్గా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ. సో ద ఫస్ట్ వన్ ఏంటంటే జస్ట్ ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకుందాం. సో ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. నార్మల్గా ఈ ప్లేస్ 45,324. దెన్ ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేసిందా 45,695. నెక్స్ట్ టార్గెట్ ఇది 46,303. అండ్ ఇంకా బెటర్ పుష్ వచ్చిందంటే ఈవెన్ ఇక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. బట్
ఇదైతే హయ్యెస్ట్ రిజెక్షన్ పాయింట్. సో మళ్ళీ ఒక రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు నెగిటివ్ ఓపెన్ అయింది, మళ్ళీ ఇదే బెస్ట్ బయింగ్ పొజిషన్స్ 44,848 అండ్ దాన్ని కూడా క్రాస్ చేస్తే ఇది 44,484. మళ్ళీ మనం ఇక్కడ బయింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎంత బై చేసినా ఈ లెవెల్ని కనుక క్రాస్ అయితేనే మళ్ళీ మనం మీదికి వెళ్ళగలుగుతాం. లేదంటే ఇది మనకి రెసిస్టెంట్ లెక్క వర్క్ అయిపోయి ఇక్కడే మళ్ళీ ఇంకో రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీ సేఫ్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చాలా వొలటైల్గా ఉంటుంది. ట్రేడ్ పొజిషన్స్ తక్కువ తీసుకోండి, అట్లా అయితేనే లాసెస్ని కానీ మీన్స్ తక్కువ లాసెస్లో ఉండడానికి ఉంటుంది. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.